గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. టుడే మీకు స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేసి మధ్యలో ఇంపార్టెంట్ వార్తగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. ఈరోజు బిజినెస్ వార్తలు 27th May 2025. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డిస్క్లైమర్. ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ ఏ సెబిలిటీ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ గుర్తించండి. సో మనం ఇక్కడ రకరకాల పత్రాలు వచ్చిన మొత్తానికి ఇంపార్టెంట్ సంబంధించిన వార్తలు, మొత్తానికి ఫండమెంటల్ సంబంధించిన వార్త గురించి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఈ వార్త మూలంగా ఈరోజు షేర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ వార్త మూలంగా షేర్ యొక్క రెవెన్యూ ఇంకా పెరుగుతుంది. బట్ ఈరోజు ఈ వార్త మూలంగా పెరిగి తర్వాత తగ్గడానికి అవకాశం ఉంటుంది. అందుకోసం దీని తర్వాత టెక్నికల్ అనాలిసిస్ ఉంటుంది. అనాలిసిస్ చూసినప్పుడు షేర్ కొనడానికి వీలుందా లేదా తెలుస్తుంది. పాజిటివ్ ఉందా, నెగిటివ్ ఉందా, ఏ లెవెల్ ఉందో, డౌన్ ట్రెండ్ ఉందా, సైడ్ వేస్ ఉందా, అప్ ఉందా ఉంటుంది. కాబట్టి ఈ వార్తతో పాటు టెక్నికల్ అనాలిసిస్ గమనిస్తే మీకు మొత్తం విషయం అర్థమవుతుందని నా యొక్క ఆలోచన. అది గుర్తించండి. సో ఈనాడులో అలర్ట్గా గెయిన్ రిజల్ట్ సీజన్ వస్తుంది కాబట్టి అలర్ట్గా గెయిన్ రిజల్ట్ ఇచ్చింది, మంచి రిజల్ట్ ఇచ్చింది. ఆల్మోస్ట్ అంతకుముందు కన్నా 39% అప్పు, 29.69 crores సంపాదించింది. దానికి ప్రస్తుతం ఇంకా 1022 బస్సు ఆర్డర్లు ఉన్నట్టు వార్తల్లో చెప్పడం జరిగింది, గుర్తించండి. ఆంధ్రజ్యోతిలో స్వల్పంగా తగ్గిన అరవిందో ఫార్మా లాభం వచ్చింది, మొత్తానికి లాభం ఇచ్చింది. బట్ కంపేర్ చూస్తే లాస్ కూడా తగ్గినట్టు 907, అది గుర్తించండి. బిజినెస్ స్టాండర్డ్ ప్రకారం జిఎస్టీ కూడా ఏర్పరిచింది, కొద్దిగా డిక్లైన్ అయినట్టు. మొత్తానికి అయితే 2189 crores సంపాదించిన లాస్ట్ క్వార్టర్ కన్నా 17% తక్కువగా ఉంది, గుర్తించండి. ట్రెండింగ్ షేర్ కింద ఎనాక్స్ ఉంటుంది. ఇది కూడా ఒక మంచి కంపెనీ. ఇది కూడా ట్రెండింగ్ అవుతుంది. అప్పుడప్పుడు ట్రెండింగ్ షేర్ అయినప్పుడు దానికి ఇంట్రెస్ట్ పెరిగి తగ్గుతుంటుంది. సో ఇలాంటి షేర్ను పెరిగినప్పుడు కొని మరి ప్రాఫిట్ బుక్ చేసుకుంటే బయటకు రావాలి. తర్వాత మరి తగ్గినప్పుడు కొనడం అట్లా చేస్తుండాలి. బిజినెస్ ప్లాన్ ప్రకారం బ్రోకర్ కాకుండా అశోక్ లేలాండ్ ఇచ్చారు. అశోక్ లేలాండ్ మనం రీల్గా పెట్టాము. ఫ్రైడే రిజల్ట్ ఇచ్చింది, బ్రహ్మాండం రిజల్ట్ ఇచ్చింది. అండ్ బోనస్ కూడా డిక్లేర్ చేసింది. 1:1 అంటే 100 షేర్లు ఉంటే 100 షేర్లు ఉచిత బోనస్ వచ్చి రేట్ అడ్జస్ట్ అవుతుంది. నిన్న తగ్గి ఒక 5 రూపీస్ తగ్గి తర్వాత 1 రూపీ దగ్గర ఉంది. ఈరోజు కూడా పెట్టడానికి అవకాశం ఉంటుంది. బట్ ఈ షేర్ ఎంత తగ్గినప్పుడు కూడా తీసుకోవడం, బోనస్ వచ్చే వరకు కొద్దిగా తగ్గుతుంటుంది, పెరుగుతుంటుంది. సో దానికి రకరకాల కారణం ఉంటుంది. మొత్తానికి అంత ఫండమెంటల్ షేర్గా దీన్ని గుర్తించండి. హిందూ ప్రకారం లుపినో కంపెనీతో టైప్ పెట్టుకున్నట్టు వార్త వచ్చింది లాటిన్ అమెరికాలో. సో దీని మూలంగా ఈ షేర్ కూడా ఈరోజు లైమ్ లైట్ ఉండే అవకాశం ఉంది. ఎకనామిక్స్ ప్రకారం చాలా తర్వాత మళ్ళీ బులిష్ కింద లెమన్ టీ వచ్చింది. లెమన్ టీ కూడా లెమన్ టీ కూడా చాలా పెరిగి మళ్ళీ కొంచెం తగ్గి కరెక్షన్ అయ్యి మళ్ళీ అప్లోకి వస్తుంది, అది గుర్తించండి. అండ్ పీటీసీ ఇండియా కూడా మంచి రిజల్ట్ ప్రకటించింది, 370 crores. ఇది అంతకుముందు కన్నా 4 times ఎక్కువ అని. సో ఈరోజు ఈ షేర్ లైమ్ లైట్ ఉండే అవకాశం ఉంది. ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ ప్రకారం సిమెంట్ కన్జంప్షన్ ఇంక్రీజ్ బై 50%. 5 yearsలో మోడీ వాళ్ళు దాని యొక్క రివ్యూ ఇచ్చారు. సిమెంట్ కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి. సో అంబుజా సిమెంట్, రకరకాల సిమెంట్ ఉన్నాయి కాబట్టి పెరగడానికి అవకాశంగా గుర్తించండి. స్టాక్ ఎక్స్ ప్రకారంగా ట్రెండింగ్ షేర్ కింద స్టెర్లింగ్ విల్సన్ ఉన్నారు. ఇది కూడా మనం అప్పుడప్పుడు వార్తలు వస్తుంటుంది. ఇవి షేర్ కూడా ట్రెండింగ్ అవి పెరిగి మరి తగ్గుతుంటుంది. సో ఇప్పుడు అప్ మూమెంట్ వచ్చినట్టు దీని యొక్క మీనింగ్గా గుర్తించండి. సిఎన్బిసి 18 ప్రకారము రేట్ గెయిన్ షేర్ జంప్ 18%. కంపెనీ యొక్క గైడెన్స్ మార్జిన్స్ ఎక్స్పాండ్ చేశారు. సో అప్పుడప్పుడు ఈ కంపెనీలు రిజల్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళ కంకరెన్స్ కాల్స్ ఉంటాయి. కాల్స్లో ఇన్వెస్టర్ అడిగిన ప్రశ్నలకు, జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నలకు దాని యొక్క చెప్తుంటారు. సో వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ మూలంగా కూడా షేర్ పెరిగే అవకాశం ఉంటుంది. సో దాని మూలంగానే ఈ షేరు నిన్న పెరిగిన వార్త వచ్చింది, ముందు పెరిగే అవకాశం ఉంది. మనీ కంట్రోల్ ప్రకారము ఆర్వీఎన్ఎల్ స్ట్రాటజీ బై కింద ఇచ్చారు. టార్గెట్ 440, స్టాప్ లాస్ 395. ఆర్వీఎన్ఎల్ కూడా మంచి ప్రముఖ రైల్వే కంపెనీ. ఇది చాలా 650 అటు ఎబవ్ పోయి కూడా తగ్గింది. ఇది 30 rupees నుంచి పోయి ఎన్నో రేట్ కూడా పెరిగింది. బట్ ఇప్పుడు కూడా మధ్యలో పెరుగుతూ తగ్గుతుంటుంది. బట్ దీనికి ఆర్డర్స్ దండిగా ఉన్నాయి కాబట్టి ఇది ఫండమెంటల్ షేర్గా భావించి ప్రతిసారి తగ్గింపులో అది కొనుగోలు చేసి పెరిగినప్పుడు కొద్దిగా అమ్ముకుంటూ మళ్ళీ తగ్గినప్పుడు కొంటే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. నాకు తెలిసినంత ఈ 1% కూడా మొత్తం సంవత్సరం మొత్తం కూడా మీరు ఆటాడుకోవచ్చు. ఒక 1000 షేర్లు కొని పెరిగినప్పుడు 500 షేర్ అమ్ముకోవడం, మళ్ళీ తగ్గుతుంటుంది, మళ్ళీ కొనుక్కోవడము చేస్తే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఒక మంచి స్ట్రాటజీ కింద కూడా చాలామంది చేస్తుంటారు. సో మీరు కూడా గమనించండి. ఇవి ఈరోజు వార్తలు. వీటి యొక్క మన టెక్నికల్ అనాలిసిస్ చూద్దాము. టెక్నికల్ అనాలిసిస్ చూడడం మూలంగా షేర్ యొక్క స్ట్రెంత్ ఉంది తెలుస్తుంది, అది గుర్తించండి. అండ్ ఇక్కడ మనం 2 ఇండికేటర్స్ కూడా వాడాము. దీని మూలంగా మనకు షేర్ యొక్క పొజిషన్ ఇంకా క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఒక ఇండికేటర్ను ఈఎంఐ అంటే మూవింగ్ యావరేజ్ 20 days, 50 days, 100 days, 200 days ఇట్లా 4 ఉన్నాయి.
ఎప్పుడైతే ఏ షేర్ అయితే దీనిపైన ఉంటుందో అది కంప్లీట్ ట్రెండింగ్ ఉండి పాజిటివ్ ఉన్నట్టు, ఎందుకంటే అన్ని రోజుల నుంచి కూడా యావరేజ్ కూడా అది పెరుగుకుంటూ వస్తున్నట్టే దాని ఉద్దేశము. సో బయింగ్ కింద నుంచి బయింగ్ ఇంట్రెస్ట్ బాగున్నట్టు, సో ముందు ముందు పెరిగే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే దానికన్నా ఆ లెవెల్స్ డౌన్ అయిన కొద్దీ డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని మనం గమనించి మనము ఎగ్జిట్ కావాలి. అట్లనే ఇంకోటి ఇండికేటర్ ఉంది. దీన్ని RSI అంటారు, రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్. షేర్లో స్ట్రెంత్ ఉందో లేదో ఉందో తెలుస్తుంది. ఇది 0 to 100 ఉంటుంది. ఎప్పుడైతే 0 to 30 బిలో ఉంటుందో కంప్లీట్ డౌన్ ట్రెండ్ అండ్ షేర్ స్ట్రెంత్ లేక బయింగ్ ఇంట్రెస్ట్ లేక డౌన్ అవుతున్నట్టు. ఎప్పుడైతే 30 to 45 మధ్య ఉంటుందో సైడ్ వేస్ ఉంటుంది. 30 to 45 సైడ్ వేస్ ఉన్నప్పుడు కొనడానికి మనం ప్రయత్నించడు, ఎందుకంటే అది పెరగడం కానీ తగ్గడం కానీ ఉండక మధ్యలోనే కొట్టుమిట్టి అవుతుంటుంది. ఎప్పుడైతే 45 ఎబో దాటి 70 వస్తే అవి పెరగడానికి అవకాశం ఉంది పాజిటివ్. అండ్ 70 ఎబో ఉంటే ఓవర్ బాడ్ అంటారు. వీటిని గమనించండి. సో ఫస్ట్ మనం సిల్వర్ బీస్తో చూసినాం. సిల్వర్ బీ నిన్న కూడా కొద్దిగా 53% పెరిగింది. నేను కూడా చెప్పుకున్నాము, ఎందుకంటే ఇది ట్రెండింగ్లో ఉంది. RSI 55 ఉంది, మూవింగ్ పైన ఉంది కాబట్టి పెరగడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుందని గుర్తించారు. అట్లనే గోల్డ్ బీ కూడా నిన్న 26% పెరిగింది, 79 రూపీస్ 77 పైసల దగ్గర. సో ఇది కూడా ట్రెండ్లో ఉంది. RSI 55 ఉంది, ఇది కూడా మూవింగ్ అవర్స్ పైన ఉంది అని గుర్తించండి. నెక్స్ట్ ఎక్సైడ్ ఇండస్ట్రీ కూడా చాలామంది రికమెండ్ చేస్తున్నారు. మంచి ఇది ఇప్పుడు మంచి కన్సల్టేషన్ జోన్లో ఉంది. ప్రస్తుతం 386 ఉంది, లోయెస్ట్ 328, హైయెస్ట్ 620. హైయెస్ట్ చాలా దూరం ఉంది. సో మన ఇండియాలో రెండే ఉన్నాయి బ్యాటరీస్, అమరావతి బ్యాటరీ అండ్ ఎక్సైడ్ ఇండస్ట్రీ. కాబట్టి ప్రతి వెహికల్కు ఏ వెహికల్ అయినా దానికి బ్యాటరీ కావచ్చు. కాబట్టి ఈ షేర్లో పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఈ షేర్ కూడా అప్పుడు తగ్గినప్పుడే మంచి అవకాశం భావించి తీసుకోవాలి. సో ప్రస్తుతం అయితే ఇది RSI ప్రకారం బుల్లిష్గా ఉంది. 57 RSI. ఇది ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ అవర్స్ క్రాస్ అయింది, 20, 50, 100. బట్ ఒక 200 మూవింగ్ అవర్స్ క్రాస్ కాలే. ఎప్పుడైతే ఇప్పుడు 386 ఉంది, 398 క్రాస్ అయిన తర్వాత మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. బట్ ఇక్కడ కన్సల్టేషన్ జరుగుతున్నట్టు కాబట్టి ఈ రేట్లో కూడా దీన్ని తీసుకోవడానికి ప్రయత్నించవచ్చు. అశోక్ లైలాండ్ గురించి ఆల్రెడీ చెప్పుకున్నాము. అశోక్ లైలాండ్ మంచి షేరు, ఫండమెంటల్ షేరు, బోనస్ కూడా ప్రకటించింది. త్వరగా రేట్ కూడా రాబోతుంది, మంచి రిజల్ట్ ఇచ్చింది. ఇన్కమ్ కూడా 39% అప్పు. నిన్న ఆల్మోస్ట్ 241, 240 పోయి 237కి వచ్చేసి మళ్ళీ ఆల్మోస్ట్ 298 అటు 240 దగ్గర ఉంది. సో ఈరోజు కూడా తగ్గినప్పుడు తీసుకోవాల్సింది కానీ ఒక ఆలోచన అని గుర్తించండి. ప్రస్తుతం దీని లోయెస్ట్ 192, హైయెస్ట్ 264. అండ్ టెక్నికల్గా చాలా బాగుంది. 62 ఉంది RSI అండ్ మూవింగ్ అవర్స్ పైన ఉంది. అది గుర్తించండి. కొద్ది తగ్గు రోజు 3 డేస్ నుంచి తగ్గి పెరుగుతుందిగా గుర్తించండి. BL కూడా మనం చాలా రికమెండ్ చేసాము. ఇది మంచి రేట్ ఉంది, ఆల్రెడీ పెరిగింది. బట్ ఇది తగ్గినప్పుడు తీసుకుంటే కూడా మంచిది. బట్ ఈ రేట్లో కొద్దిగా తీసుకొని మళ్ళీ తగ్గినప్పుడు తీసుకుంటే పోతే బాగుంటుంది. ప్రస్తుతం 385 ఉంది, లో నెంబర్ 230, హైయెస్ట్ 390. టెక్నికల్గా సూపర్గా ఉంది. 85 ఉంది, ఆల్మోస్ట్ ఓవర్ బాట్ సోల్డ్. తగ్గడానికి కొద్దిగా అవకాశం ఉంటుంది, తగ్గినప్పుడు తీసుకోవచ్చు. మొత్తానికి ట్రెండింగ్లో ఉంది. కంప్లీట్ మూవింగ్ అవర్స్ పైనే ట్రేడ్ అవుతుంది. నెక్స్ట్ RVNL కూడా ఫండమెంటల్ కంపెనీ. ప్రస్తుతం 412 ఉంది, లోయెస్ట్ 305, హైయెస్ట్ 647. హైయెస్ట్ నుంచి ఆల్మోస్ట్ చాలా తగ్గింది, 40% తగ్గింది. మంచి తీసుకోవాల్సిన షేరు. చాలా దండిగా ఆర్డర్స్ ఉన్నాయి, ముందు ఆర్డర్స్ రాబోతాయి. ఇది తగ్గుతున్నప్పుడు తీసుకోవాలి. ఇక్కడ చూడండి, 4 డేస్ తగ్గిన తర్వాత నిన్న ఆల్మోస్ట్ 30 రూపీస్ పెరిగింది. కాబట్టి మీరు చార్ట్ చూస్తే మీకు ఎప్పుడు కొద్దిగా తగ్గిన తర్వాత మనకు ఇక్కడ ఆల్మోస్ట్ కంటిన్యూ తగ్గిన తర్వాత మళ్ళీ పెరిగింది. ఫండమెంటల్ కంపెనీ కాబట్టి తీసుకోవడం, దీన్ని పోర్ట్ఫోలియో ఉంచుకోవడం అనేది మంచిదే. దీని యొక్క ప్రస్తుతం టెక్నికల్ చూస్తే RSI బాగా సూపర్ ఉంది. మొత్తానికి మూవింగ్ అవర్స్ పైన ఉంది. ఎప్పుడైతే 390 దాటిందో అది కంప్లీట్ ట్రెండింగ్ వచ్చేసింది. నెక్స్ట్ రేట్ గెయిన్ 525 ఉంది, లోయెస్ట్ 412, హైయెస్ట్ 859. ఇది కూడా టెక్నికల్ బాగుంది, 16 ఉంది. ఇది మూవింగ్ అవర్స్ ఆల్మోస్ట్ నిన్న 100 డేస్ మూవింగ్ కావాలి, ఒక 200 క్రాస్ కాలే. ఎప్పుడైతే 200 క్రాస్ అవుతుందో ఇంకా ఎక్కువ పెరిగి వస్తుంది, 598 అని గుర్తించండి. నెక్స్ట్ స్టెర్లింగ్ అండ్ విల్సన్ రెన్యూవబుల్ ఎనర్జీ షేరు 288 ఉంది. ప్రస్తుతము రేటు 28, లోయెస్ట్ 89, హైయెస్ట్. టెక్నికల్ చూస్తే ఇది కూడా బాగుంది, 54 ఉంది. బట్ ఇక్కడ ఆల్మోస్ట్ కన్సల్టేషన్ అవుతున్నట్టు కనిపిస్తుంది. మొత్తానికి అయితే మూవింగ్ అవర్స్ 100 అండ్ 200 క్రాస్ కావాలి. 100 మూవింగ్ అవర్స్ 322 ఉంది, 200 395 ఉంది. ఇవి రెండు క్రాస్ అయితే మంచిగా పెరగడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ డిమాండ్ బాగుంటుందని వార్త వచ్చింది. అందుకోసం ఇక్కడ అంబుజా సిమెంట్ ఇచ్చాము, ఎందుకంటే అదాని గ్రూప్ వాళ్ళది. ప్రస్తుతం టెక్నికల్ రేట్ ప్రకారం చూస్తే 560 ఉంది, లోయెస్ట్ 453, హైయెస్ట్ 706.
టెక్నికల్గా చాలా బాగుంది, 60 ఉంది. అండ్ మూవింగ్ అవర్స్ పైన ఉంది కాబట్టి ట్రెండింగ్లో ఉంది. నిన్న కొద్దిగా తగ్గింది 4 రూపీస్, బట్ పెరగడానికి ఆస్కారము ఇందులో ఎక్కువ కనిపిస్తుంది. పీటీసీ మంచి రిజల్ట్ ఇచ్చింది, ఆల్మోస్ట్ 4 టైమ్స్ అని. ప్రస్తుతం 186 ఉంది, లోయెస్ట్ 127, హైయెస్ట్ 246. టెక్నికల్గా ఇది కూడా సూపర్ అని చెప్పొచ్చు. 60 ఉంది ఆర్ఎస్ఐ, ఇది కూడా ఆల్మోస్ట్ మూవింగ్ అవర్స్ పైనే ఉంది, పైన ట్రేడ్ అవుతుంది. నిన్న కూడా ఒక 1 రూపీస్ 60 పెరిగింది. ఇప్పుడు రిజల్ట్ వచ్చింది కాబట్టి పెరగడానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది. లెమన్ టీ చాలా తర్వాత మళ్ళీ ట్రెండింగ్లో వచ్చింది. ప్రస్తుతం 140 ఉంది, 112 లోయెస్ట్ ఉంది, 162 హైయెస్ట్ పోయి మళ్ళీ కిందికి వచ్చింది. బట్ టెక్నికల్గా ఇప్పుడు ఇంప్రూవ్ అయ్యి ఆర్ఎస్ఐ 54 ఉంది. ఇది ఆల్మోస్ట్ మూవింగ్ క్రాస్ అయింది, ఆల్మోస్ట్ దగ్గర ఉంది. సో పెరగడానికి ఛాన్సెస్ ఇందులో ఎక్కువ కనిపిస్తున్నాయి, గుర్తించండి. నెక్స్ట్ లుపిన్ ప్రస్తుతం 1,987 ఉంది, లోయెస్ట్ 1,493, హైయెస్ట్ 2,402. టెక్నికల్గా కొద్దిగా వీక్ అని చెప్పంటే, వీక్ అంటే ఆల్మోస్ట్ 45 దగ్గర ఉంది. ఇక్కడ మీ చార్ట్ చూసి కూడా కంటిన్యూగా 4 డేస్ తగ్గిన తర్వాత ఇక్కడ 3 రోజు కన్సల్టేషన్ అవుతుంది. ఇప్పుడు ఒక వార్త వచ్చింది కాబట్టి ఆ వార్తను బట్టి పెరగడానికి అవకాశం ఉంది. బట్ ఇది టెక్నికల్గా పెరగాలంటే లాస్ట్ మూవింగ్ యావరేజ్ 2044 క్రాస్ ఎంత అవుతుంది, మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉంది, గుర్తించండి. ఐనాక్స్ విండ్ ప్రస్తుతం 190 ఉంది, లోయెస్ట్ 124, హైయెస్ట్ 261. టెక్నికల్గా బాగుంది, 65 ఉంది, అన్ని కంప్లీట్ మూవింగ్ పై ఉంది. కంప్లీట్ ఆల్మోస్ట్ 9th మే నుంచి కంటిన్యూ పెరుగుతుంది. నిన్న కూడా ఆల్మోస్ట్ 6 రూపీస్ పెరిగింది, గుర్తించండి. పల్లెటగా గెయిన్ మంచి రిజల్ట్ పట్టించింది, 1,345 మంచి ఆర్డర్స్ ఉన్నాయి. లోయెస్ట్ 989, హైయెస్ట్ 1,960. హైయెస్ట్ నుంచి బాగా తగ్గి ఉంది, కరెక్షన్ ఉంది. అండ్ ఆర్ఎస్ఐ బాగుంది, 67 ఉంది. కంప్లీట్ మూవింగ్ అది కూడా ఆల్మోస్ట్ ఇక్కడ క్రాస్ అయింది 20, 50, 100. బట్ ఇక్కడ మూవింగ్ అది క్రాస్ కావాలి, 1,362 క్రాస్ అయితే ఇంకా 17 రూపీస్ పెరిగిన తర్వాత మంచి మూమెంట్ వచ్చింది. నిన్న కూడా 50 రూపీస్ 52 రూపీస్ పెరిగింది. సో ఈరోజు కూడా పెరగడానికి ఆస్కారం ఉంది చార్ట్ ప్రకారంగా. నెక్స్ట్ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కొద్దిగా రిజల్ట్ తగ్గింది. ప్రస్తుతం అయితే 430 ఉంది, 370 లోయెస్ట్, హైయెస్ట్ 525. బట్ ఆర్ఎస్ఐ 55 ఉంది. అండ్ ఇది ఆల్మోస్ట్ మూవింగ్ అవర్స్ దగ్గర ఉంది. బట్ రిజల్ట్ కొద్దిగా వీక్గా ఉంది కాబట్టి కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది, గుర్తించండి. అరవింద్ కూడా కొద్దిగా రిజల్ట్ తగ్గిన తర్వాత వచ్చింది. ప్రస్తుతం 1,180, లోయెస్ట్ 1,010, హైయెస్ట్ 1,592. టెక్నికల్గా కొద్దిగా వీక్ అని చెప్పుకోవచ్చు, అంటే ఆల్మోస్ట్ 47 దగ్గర ఉంది. ఇక్కడ కూడా చార్టర్స్ కూడా కంటిన్యూ తగ్గుతుంది. రిజల్ట్ వీక్ ఉంది కాబట్టి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరిగి తర్వాత పెరగడానికి ఆస్కారం ఉంది. సో ఇట్లా షేర్ను ఫండమెంటల్ షేర్ను చూస్తూ టెక్నికల్ చూస్తూ కొంటే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవి వార్తలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మిర్రర్.